నమో వెంకటేశ. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందుగానే కళ్యాణకట్టలో స్వామికి మొక్కుబడిగా తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు భక్తులు. తలనీలాలే ఎందుకు ఇస్తారో సమగ్రంగా తెలియజేస్తుంది వేటు న్యూస్ అనగనగా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద. భక్తులు సమర్పించే జుట్టును నీలాదేవి స్వీకరిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. అనగనగా అది కలియుగ ఆరంభంలోని కాలం. లక్ష్మీదేవి జాడ వెతుకుతూ అడవిలోని ఓ పుట్టలో తలదాచుకున్న శ్రీనివాసుని శిరోభాగంపై ఒక పశువుల కాపరి గొడ్డలితో గాయపరుస్తాడు. అతని నెత్తిలో కొంత భాగం జుట్టు లేక ఆ ప్రదేశంలో వెంట్రుకలు పెరగలేదట. ఆ సమయంలో గంధర్వ యువరాణి నీలాదేవి గమనించి స్వామివారి ముఖంలో ఎటువంటి లోపం ఉండకూడదని ఆమె భావించి వెంటనే తన జుట్టులోని కొంత భాగాన్ని కత్తిరించి తన శక్తులతో శ్రీనివాసుని నెత్తిపై అమర్చిందట. స్త్రీల అందంలో జుట్టు ప్రధానమైన అంశంగా పరిగణించిన ఆ శ్రీనివాసుడు ఆమె త్యాగానికి ప్రతిఫలంగా తిరుమలలో భక్తులు తనకు ఇచ్చే తలనీలాలన్నీ నీలాదేవికే చెందుతాయని, ఆమె నీలాద్రిగా కూడా వర్ధిల్లుతుందని వరమిచ్చినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, మహానందమాయే ఓ మహాదేవదేవా. జీవితంలో భరించలేని కష్టం వచ్చినప్పుడు, తట్టుకోలేని ఆపదలు సంభవించినప్పుడు గండం గట్టెక్కిస్తే కొండకు వచ్చి తలనీలాలు సమర్పిస్తానని ఆ ఆపద మొక్కుల వాడిని ఆర్తిగా మొక్కుకుంటారు భక్తులు. మొక్కుకున్న కొద్ది రోజుల్లోనే ఆ గండం గట్టెక్కిందని కూడా భక్తులు చెబుతూ ఉండడం విశేషం. మరి శ్రీవారికి తలనీలాలే ఎందుకు ఇస్తారంటే, మనిషి తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ కూడా జుట్టును ఆశ్రయించి ఉంటాయట. అందుకే స్వామి సన్నిధిలో మొక్కుబడిగా తలనీలాలు ఇస్తే చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని శాస్త్రవచనం. మనం చేసిన పాపాలు తలనీలాల రూపంలో తీసుకొని మనల్ని పవిత్రుల్ని చేస్తున్న కరుణా సముద్రుడు ఆ ఏడుకొండలవాడు. అందమైన జుట్టుందని మురిసిపోయే వారికి ఆపదల సమయంలో కనువిప్పు కలిగించడం కోసమే ఆపదలు తీరాక మొక్కుబడిగా తలనీలాలను స్వామికి సమర్పించడంలోని ఆంతర్యం. అంతేగాక పుట్టిన బిడ్డకు 11 నెలల వయసులో కానీ 3 ఏళ్లప్పుడు కానీ పుట్టు వెంట్రుకలు తీయడం సంప్రదాయంగా పాటిస్తారు. జన్మించిన శిశువు తలను అంటిపెట్టుకుని గత జన్మ వాసనలు పాపాల రూపంలో ఉంటాయని శాస్త్రవచనం. అందుకే పుట్టిన శిశువుకు ఏడాదిలోపు దేవుని సమక్షంలో పుట్టు వెంట్రుకలు తీయించడం అనేది ఒక సదాచారంగా కొనసాగుతూ వస్తోంది. మరో ఆసక్తికర కథనంతో మళ్లీ కలుద్దాం వేటు న్యూస్ అనగనగాలో. కమలాకుచ చూచుక కుంకుమతో నియతానునితాతుల నీలతనో